ఇక ఉప్పల్కి సంబంధించి ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్, కరెంటు సరఫరా నిలిపివేసిన అధికారులు. ఇప్పుడు సో వచ్చింది. నేడు అక్కడే ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై. ఎస్, ఈరోజు మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో, ఈరోజు మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి విషయంలో, టికెట్ల విషయంలో కూడా ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళకి మాత్రం టికెట్లు వస్తున్నాయి. టికెట్ల విషయంలో క్రికెట్ లవర్స్, క్రికెట్ అంటే ఇష్టం ఉండనటువంటి వ్యక్తులు లేరు. చిన్నప్పటి నుంచి బ్యాట్ బాల్ ఆడతాం మమ్మీ అన్నప్పటి దగ్గర నుంచి క్రికెట్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కానీ క్రికెట్ను చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరాశనే. కొన్ని ప్రైవేట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బడా కంపెనీలకు టికెట్లు పోతాయి, పోలీస్ కమిషనరేట్ పరిధిలలో టికెట్లు పోతాయి, వివిఐపి టికెట్లు పోతున్నాయి. కానీ ఈ టికెట్ల విషయంలో మాత్రం స్టేడియం ముందే బ్లాక్లో అడ్డగోలుగా టికెట్లు అమ్ముతారు. అరే ప్రతిసారి ఎస్ఓటి పోలీసు వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంతమంది అక్కడ పట్టుకున్నా కూడా టికెట్లని బ్లాక్లో అమ్మేటువంటిది మాత్రం పోతలేదు. మరి ఈ బ్లాక్లో వీడు టికెట్లు ఒక్కసారి 10-20 అమ్ముతున్నంటే అసలు వీనికి ఎవడిస్తుండే టికెట్లు బ్లాక్లో అమ్మేటోనికి? బ్లాక్లో టికెట్లు అమ్మేటోనికి ఎవడిస్తుండు? ఒకప్పుడు సినిమా థియేటర్ కాడ సినిమా టికెట్లు బ్లాక్లో అంటే ఇప్పటికీ సినిమా టికెట్లు బ్లాక్లో ఓడమ్ముతాడు? థియేటర్లో పనిచేసే పోరలే అమ్ముతారు, థియేటర్లో పనిచేసే పోరు. మరి వీళ్ళెవరు? బ్లాక్లో టికెట్లు అమ్మేటోళ్ళు క్రికెట్ స్టేడియం కాడ వీళ్ళెవరు? వీళ్ళకి ఎవడిస్తుండ్రు టికెట్లు? దీన్ని కదా కట్టడియాలి ఫస్ట్. టికెట్ బ్లాక్లో అమ్మేటోని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి కేజ్ చేసి పంపిస్తా అంటే వానికి ఇచ్చటోని పట్టుకొని వెనకకేది అన్నాలి. అయితే కరెంటుకు సంబంధించింది కూడా చూడరీడా. ఉప్పల్ స్టేడియంకి కరెంటు లేదంటే ఇలా మ్యాచ్ ఉంది, మరి జనరేటర్లు పెడతారా, మరి వీళ్ళు దొంగ కరెంట్ వేసుకుంటారో చూడాలి. ఎన్ని కోట్ల అప్పు ఉంది, ఈ ఎన్ని కోట్ల అప్పుని చెల్లించలేదు. బిల్లులు చెల్లింపునకు ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చిన విద్యుత్ శాఖ. క్రికెట్ స్టేడియం ఇంత పెద్ద స్టేడియానికి కరెంటు బిల్లు కట్టక ఏం పీకిర్రా? 3.5 కోట్ల విద్యుత్ బకాయిలు అంట. అదే గరీబోడు ఒక నెల కరెంటు కట్టకపోతే 600, 500, 1000 రూపాయలు కట్టకపోతే తురుంకాన్లు వస్తారు. ఇక వచ్చి బందేరి ఏం మాట్లాడుతున్నారు? కరెంట్ బిల్ కట్టాకనే వేసుకోవాలి. ఎండకు చచ్చిపోయినా సరే, మీరు చిన్నపిల్లలు ఉన్నా సరే ఇమ్మీడియట్లీ కట్టాలి. మేము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లం అంటారు. ఈ గీడ నాచారంలో ఏయి ఉంటాడు, కరెంట్ ఏయి. ఇక ఆయన మాట్లాడే మాటలు చూడాలి. గతంలో ఆయన మీద తిరుగుబాటు కూడా అయింది, మహిళలు చేసినది. ఎందుకంటే ఒక్క నెల బిల్లు కరెంట్ బిల్ కట్టకపోతే ఆయనంత రాక్షసుడే లేడన్నట్టుగా చేసిండు. కట్టాలే ఏమనుకుంటారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నట్టుగా చేసిండు గతంలో. మరి ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో తీరు తెలియదు. కానీ మరి గిసొంటల మీద పడాలి. నాచారం, మల్లాపూరు, బొల్లారము ఇట్లాంటి పరిశ్రమలు ఉన్నటువంటి చోట, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్న చోట ఆ కంపెనీలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు, మంచినీటి బిల్లులు వేల కొద్ది వస్తుంది. బకాయిలు ఉంటాయి. ఈ నెల కట్టక, వచ్చే నెల కట్టక కడతామని వాళ్ళు కమ్యూనికేట్ అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళని వసూలు చేసే జీలదమ్ము ఉండాలి. ఈ గరీబోళ్ళ మీద వాడు, చిన్న చిన్న ఇండ్ల మీద వాడులు, గాళ్ళ మీద కాదు. ఇగో గిడ చూడు, 3.5 కోట్ల విద్యుత్ బకాయిలు. ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్. మరి అలా మ్యాచ్ జరగకపోతే మాత్రం పుంగి వలుగుతుంది. అధికారులను రిక్వెస్ట్ మేరకు చివరకు కరెంటు పునరుద్ధరణ బిల్లుల చెల్లింపునకు ఒకరోజు ఛాన్స్ ఇచ్చిన విద్యుత్ శాఖ. 3.5 కోట్ల విద్యుత్ బకాయిలకు ఒక్క అధికారుల రిక్వెస్ట్ మేరకు చివరకు కరెంటు పునరుద్ధరణ ఇచ్చిర్రంట. గుర్తుపెట్టుకోరు ప్రజలారా. ఎప్పుడైనా కరెంట్ బిల్ కట్టలేదని ఎవడైనా ఇంటికి వచ్చి ఆగం చేస్తే ఇది చెప్పుర్రి. ఎందుకంటే అరే చిన్నపాటిది 600, 1000 రూపాయలు, 1200 వచ్చేటువంటి కరెంట్ బిల్లుకు ఒక్కరోజు ఛాన్స్ ఇయ్యరా? 3.5 కోట్లు కట్టనీకి మళ్ళీ కరెంట్ ఇచ్చిర్రే కట్టకపోయినా అని ఇది మాట్లాడాలి ప్రజలు. ఎదిరియాలి అధికారులని.